నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అదేంటంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మామూలుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, లేదంటే పార్టీకి దూరంగా ఉండటం అంటే అది వేరే విషయం. అట్లా కాదు, కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఇది. ఆ ముగ్గురు కూడా కీలకమైనటువంటి వ్యక్తులు పార్టీలో. ఒకరు మాజీ మంత్రి, ఒక ఆయన అయితే ఒక కార్పొరేషన్కి చైర్మన్గా చేశారు, మరొకరు రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ముగ్గురు కూడా కేబినెట్ హోదా కలిగినటువంటి వ్యక్తులే. ఒకరు మాజీ మంత్రిగా చేశారు, ఆయనే పేర్ని నాని, మరొకరు గౌతమ్ రెడ్డి, మరొక వ్యక్తి సజ్జల భార్గవి. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురు కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ముగ్గురు వేరువేరు కేసులు. పేర్ని నాని, ఆయన అయితే రేషన్ బియ్యం మాయం అక్రమ రవాణాకు సంబంధించి, గౌతమ్ రెడ్డి అయితే ఏకంగా ఒక హత్యాయత్నం కేసు. ఒక వ్యక్తి భూమి ఆక్రమించుకొని అక్కడ నిర్మాణం చేపట్టడమే కాకుండా ప్రశ్నించినందుకు సుపారీ గ్యాంగ్ తో హతమార్చడానికి పక్కా ప్లాన్ రచించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఫైబర్ నెట్ సంబంధించినటువంటి చైర్మన్ గా వ్యవహరించి మరొక వ్యక్తి సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి కుమారుడు. ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించి సోషల్ మీడియా విభాగానికి చీఫ్ గా వ్యవహరించి, అంటే రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఇటువంటి కుట్రపు రాజకీయాలకు తెరలేపారు అని ఇదేదో మేము కావాలని చెప్పేది కాదు. మీడియాలో, వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు, జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. వారిపై నమోదైనటువంటి కేసులు ఎలా ఉన్నాయి అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు. అంటే పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు వేట ప్రారంభించారు కాబట్టి ఈ ముగ్గురు గురించి చెబుతున్నాం. ఇదే జాబితాలో చాలా మంది ఉన్నారు. కొంతమంది అరెస్ట్ అయ్యి ఉన్నారు, మరికొంతమంది విచారణ ఎదుర్కొన్నారు, కొంతమంది అయితే భయంగా ఉన్నారు. ఎందుకనంటే ఏ సమయంలో తాము అరెస్ట్ అవుతామో అనే భయం. అంటే అటువంటి కార్యకలాపాలకి పాల్పడ్డారు. ఇక్కడ కేవలం పేర్ని నాని, గౌతమ్ రెడ్డి, భార్గవరెడ్డి ఈ ముగ్గురు గురించి ఎందుకు చెప్తున్నాం అంటే పార్టీలో ఈ ముగ్గురు కూడా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు, అవినీతికి పాల్పడినట్లు రుజువైంది. ఒక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు, విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేశారు నోటీసు రూపంలో. అయినా సరే ఎక్కడ రాలా. మొత్తానికైతే జంప్ జిలాని ఈ ముగ్గురు కోసం ఇప్పుడు పోలీసులు ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసి, రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ ఇది. బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవు. మన రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ 5 ఏళ్ల పాటు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేది సుస్పష్టమవుతుంది. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ వీక్ అవటం, ఆయా రకాల కేసుల్లో మంత్రులుగా పనిచేసిన వారు, అలాగే కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు ఇలా గౌతమ్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, ఇట్లా ఒక్కసారిగా పిడుగులాంటి వార్తే జగన్మోహన్ రెడ్డి. ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి ఎన్నికల్లో. సో ఇలాంటి సందర్భంలో ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఈ ముగ్గురిని ఎప్పుడు పట్టుకుంటారు? హైకోర్టులకు వెళ్ళే పిటిషన్లు వేశారు, మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఉండి మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయండి అని. కానీ ఎక్కడా కూడా న్యాయస్థానం కూడా వారి వినతిని స్వీకరించాల. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. రేపో మాపో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎలాంటి అక్రమాలకు పాల్పడింది, వాటన్నిటినీ మేము ఒక్కొక్కడిగా బయటికి తీస్తాం, దీని వెనుక ఎవరున్నా సరే మేము వదిలిపెట్టం అని చెప్పి ఆల్రెడీ కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి సందర్భంలో ఉరుగులు పరుగులు, ఉదాహరణకు రేషన్ మాఫియా ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చాయో మనకు తెలుసు. ఆ రేషన్ మాఫియాలోనే పేర్ని నాని, అతని కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యింది. సో మొత్తానికైతే ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. ఈ ముగ్గురు అయితే పేర్ని నాని, గౌతమ్ రెడ్డి, అలాగే సజ్జల భార్గవరెడ్డి, వీరు త్వరలోనే పోలీసులకు ఖచ్చితంగా పట్టుబడతారు. ఎందుకంటే కోర్టులు కూడా వారి యొక్క అప్పీల్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూడాలి ఎట్లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది. ఈ యొక్క టాపిక్ పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.